Okay, constant velocity for the follower. So our requirement is that we should move that follower with a constant velocity. This is our requirement. So, and to maintain the constant velocity for the follower, so what are the required steps to make our cam profile? సో క్యామ్ ప్రొఫైల్ ఎలా మనం ప్రిపేర్ చేస్తే మనకి కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఫాలోవర్కి ఉంటుంది. దట్ ఈస్ అవర్ టాపిక్. సో కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ implies that the displacement of the follower is proportional to the cam displacement. సో మనకి కర్వ్ ఉంటుంది కదా, సో ఐ మీన్ ఎక్స్ యాక్సిస్ మీద క్యామ్ రొటేషన్ అంటే క్యామ్ రొటేట్ అయినప్పుడు ఫాలోవర్ అనేది డిస్ప్లేస్ అవుతుంది ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో క్యామ్ రొటేషన్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆన్ వై యాక్సిస్. ఎప్పుడైతే క్యామ్ రొటేట్ అవుతుందో కరస్పాండింగ్గా ఫాలోవర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పైకి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఫాలోవర్కి ఉండాలి అంటే స్లోప్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూ. స్లోప్ ఆఫ్ ద అంటే క్యామ్ అనేది ఐ మీన్ డిస్ప్లేస్ అయితే క్యామ్ రొటేట్ అయితే ఫాలోవర్ అనేది డిస్ప్లేస్ అవ్వాలి. సో ప్రపోర్షనల్గా అలాగే అండ్ ద స్లోప్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ సమ్ స్లోప్ ఉంది. ఈ స్లోప్ అనేది ఈ మొత్తం ఒక స్ట్రైట్ లైన్ కదా ఇది. సో ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో స్లోప్ ఆఫ్ ద displacement curve is constant in this diagram. ఓకే. సో ఆ రెండు సాటిస్ఫై అవ్వాలి. అంటే మీరు క్యామ్ రొటేషన్ యాంగిల్ ఉంది, క్యామ్ రొటేషన్ అండ్ ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ ఆ రెండు ప్రపోర్షనల్గా ఉండాలి. అలాగే మనం ఎస్ వర్సెస్ టీటా మనం గ్రాఫ్ డ్రా చేస్తాం కదా, ఆ గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ అవ్వాలి. సో దట్ ద స్లోప్ విల్ బి కాన్స్టెంట్ వాల్యూ. ఆ రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఆఫ్ displacement of the follower for the angular displacement theta of the cam is given by. సో అంటే ఎస్ అంటే ఏంటో చెప్పాను. ఎస్ అంటే ఫాలోవర్ యొక్క డిస్ప్లేస్మెంట్ విచ్ ఇస్ అన్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో మనకి సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర కావాలి అంటే సపోజ్ ఇక్కడ ఎక్కడ ఉన్న సమ్ టీటా క్యామ్ ఇక్కడ నుంచి 0 డిగ్రీస్ నుంచి టీటా డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో అప్పుడు ఫాలోవర్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది, దట్ విల్ బి యువర్ ఎస్ వాల్యూ. సో ఈ ఎస్ వాల్యూ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ మనకి కావాలి అంటే సో యూ కెన్ డైరెక్ట్లీ డిటర్మైన్ ఫ్రమ్ ద రిలేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు h/5 ఇంటూ టీటా. h/5 ఇంటూ టీటా. హెచ్ అంటే ఫాలోవర్కి మ్యాక్సిమం ఎంత డిస్ప్లేస్ అవుతుంది, అలాగే ఫై అంటే క్యామ్ యొక్క మ్యాక్సిమం రొటేషన్ యాంగిల్, టీటా అంటే సో అక్కడ టీటా అని రిప్రజెంట్ చేశాను, టీటా కాదు. సో స్లోప్ ఏదన్నా సపోజ్ సో మీకు y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ తెలుసు కదా. సో అది ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. సో విచ్ ఇస్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ కాబట్టి mx ప్లస్ సి 0 అయిపోయింది. y అంటే ఇక్కడ ఏంటి ఎస్, అలాగే m అంటే స్లోప్. ఈ పర్టికులర్ డయాగ్రామ్లో స్లోప్ అంటే ఐ మీన్ ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ అంటే ఏమవుతుంది, సో పర్టికులర్ సపోజ్ ఆల్ఫా అనుకోండి, tan ఆల్ఫా ఇంటూ y ఈజ్ ఈక్వల్ m ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి టీటా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఇంటూ టీటా. tan ఆల్ఫా అంటే
tan alpha is nothing but h by phi. So h by phi into theta. So ఇది మాట రిలేషన్. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ కావాలి అంటే దాని యొక్క స్లోప్ ఇంటూ సమ్ థీటా, అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర క్యామ్ ఎంత రొటేట్ అవుతుంది, దట్ ఈస్ యువర్ థీటా. హెచ్ బై 5 ఇంటూ థీటా. థీటా అంటే మనం ఎలా రాయొచ్చు, వీ నో దట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు థీటా బై టీ, సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. సో అండ్ ఫ్రమ్ దట్ యూ కెన్ రైట్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యామ్ ఈజ్ దట్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్యామ్ ఇంటూ టైమ్. సో సో ఒమేగా ఇంటూ టీ కింద రాయొచ్చు. సో అక్కడ టీటా ప్లేస్లో మనం ఏం చేసామంటే ఒమేగా టీని రీప్లేస్ చేసాము. సో దట్ ఈజ్ యువర్, సో ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్, సో ఇన్స్టాంటేనియస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 5 ఇంటూ టీటా అంటే ఒమేగా టీ. సో మనకి వెలాసిటీ వాల్యూ కావాలి అంటే వీ నీడ్ టు డిఫరెన్షియేట్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ కావాలంటే మనం డిఫరెన్షియేట్ చేయాలి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ని. సో డి బై డిటి డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత ఇక్కడ హెచ్ బై 5 ఇంటూ ఒమేగా టీ. సో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి వెలాసిటీ ఆఫ్ ది ఫాలోవర్ కావాలి అంటే. సో డి బై డిటి హెచ్ బై 5 ఇంటూ ఒమేగా టీ. సో మనకి ఇక్కడ హెచ్ బై 5 ఒమేగా ఇవి కాన్స్టెంట్ వాల్యూస్ ఇంటూ టీ. డిటి బై డిటి అంటే మళ్ళీ 1 వస్తుంది, అలాగా హెచ్ ఇంటూ ఒమేగా డివైడెడ్ బై 5 వస్తుంది. సో హెచ్ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. అలాగే ఒమేగా యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద క్యామ్ ఈజ్ యూజువల్లీ కాన్స్టెంట్ అని చెప్పాను నేను స్టార్టింగ్ క్లాసెస్లో. అలాగే 5 ఈజ్ ద క్యామ్ రొటేషన్ యాంగిల్, మ్యాక్సిమం క్యామ్ రొటేషన్ యాంగిల్. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో వెలాసిటీ ఈజ్ ఏ కాన్స్టెంట్, ఓకేనా. సో కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఇండైరెక్ట్గా మెయింటైన్ అవుతుంది ఫర్ ఫాలోవర్. సో మనకి యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది కాన్స్టెంట్ వెలాసిటీ కేసులో, యాక్సిలరేషన్ ఈజ్ 0 dv by dt. Your velocity is constant, so you will get 0 acceleration for the follower in this case. ఓకే, ఇది మామూలుగా మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది. మనకి ఇప్పుడు యాక్చువల్గా మనం డ్రా చేసిన సో డిస్ప్లేస్మెంట్. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇలా కాన్స్టెంట్ వెలాసిటీ కావాలంటే స్ట్రైట్ లైన్, ఓకేనా. మళ్ళీ ఇది 12 పీరియడ్, 12 పీరియడ్లో ఫాలోవర్ అక్కడే ఉంటుంది. మళ్ళీ ఏంటి రిటర్న్ పీరియడ్లో ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, మళ్ళీ అదే పొజిషన్ దగ్గర ఉంటుంది. 12 పీరియడ్స్లో అక్కడే ఉంటుంది. సో దాని తర్వాత కాన్స్టెంట్ స్లోప్తో యాక్చువల్గా ఫాలోవర్ రైజ్ అవుతుంది ఇలాగా ఒక స్ట్రైట్ లైన్, మళ్ళీ కాన్స్టెంట్గా అక్కడే ఉంటుంది 12, మళ్ళీ ఫాలోవర్ కిందకు వస్తుంది, మళ్ళీ 12, ఓకేనా. సో నెక్స్ట్ వెలాసిటీ. సో ఈ పర్టికులర్, సో ఇక్కడ ఏం డిస్ప్లేస్ అవ్వట్లేదు, సో మనకి ఇక్కడ 0 వెలాసిటీ ఉంది. సో నెక్స్ట్ ఏంటి, సడన్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది, కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ అవుతుంది. మళ్ళీ 12 పీరియడ్లో ఎటువంటి వెలాసిటీ ఉండదు, సో 0 అవుతుంది. మళ్ళీ రిటర్న్ పీరియడ్లో మళ్ళీ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ సడన్గా 0 అవుతుంది, ఎందుకంటే రిటర్న్ స్ట్రోక్ దగ్గర మళ్ళీ 12 వచ్చేస్తుంది. 12 అంటే 0 వెలాసిటీ, సో 0 వెలాసిటీకి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా మీకు యాక్సలరేషన్స్ ఈ మధ్యలో చూడండి. సో మీకు రైజ్ పీరియడ్లో కానీ అలాగే రిటర్న్ పీరియడ్లో కానీ అంటే 20 degrees నుంచి 160 degrees మధ్యలో మనకి ఏముంది రైజ్ పీరియడ్. సో అలాగే 200 degrees నుంచి 340 degrees రిటర్న్ పీరియడ్ ఉంది. సో ఈ రెండు పీరియడ్స్లో మీకు యాక్సలరేషన్ అనేది 0, బట్ మీకు బిగినింగ్ ఆఫ్ ద రైజ్ చూడండి. సో ఇక్కడేమో ఫస్ట్ ఏమో 0 ఉంది, నెక్స్ట్ సడన్గా ఇంత వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే సడన్గా మీకు అబ్రప్ట్ చేంజెస్ ఉన్నాయి, యాక్సలరేషన్స్లో అబ్రప్ట్గా చేంజెస్ ఉన్నాయి. ఇనీషియల్గా రైజ్ అప్పుడు, అలాగే ఎండ్ ఆఫ్ ద రైజ్ అప్పుడు, అలాగే ఎండ్ ఆఫ్ ద రైజ్, మళ్ళీ బిగినింగ్ ఆఫ్ ద రిటర్న్, అలాగే ఎండ్ ఆఫ్ ద రిటర్న్. సో సడన్గా ఏంటంటే మీకు రైజ్ అండ్ రిటర్న్ పీరియడ్స్లో యాక్సలరేషన్ 0 ఉన్నప్పటికీ కూడా మీకు యాక్సలరేషన్స్ అనేవి బిగినింగ్ ఆఫ్ ద రైజ్ సడన్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫైనైట్ యాక్సలరేషన్స్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో విచ్
will be a problem. So changes in velocity, so abrupt changes ఉంటాయి velocity, abrupt changes in velocity at the points. So this results in infinite inertia forces, thus it is not suitable from the practical point of view. సో ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టెంట్ వెలాసిటీ ఈ ఫాలోవర్ ఉండడం అనేది నాట్ ప్రిఫరబుల్, ఎందుకంటే ఇన్ఫైనైట్ ఇనర్షియా ఫోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాగా మనకి ఇనర్షియా ఫోర్సెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మనకి కొంచెం దీన్ని మోడిఫై చేస్తారు. సో ఇక్కడ చూడండి ఇనీషియల్గా సమ్, సో యాక్చువల్ 20 degrees నుంచి 160 degrees సడన్గా రైజ్ అవుతుంది మనకి కాన్స్టెంట్ ఒక స్ట్రైట్ లైన్లో. కానీ ఇక్కడ ఏంటంటే సమ్ మనం ఇక్కడ సమ్ దీన్ని మోడిఫై చేస్తుంది ఈ డిస్ప్లేస్మెంట్ కర్వ్ని. ఒక చిన్న స్టార్టింగ్లో 20 degrees నుంచి 40 degreesలో అది సడన్గా రైజ్ అవ్వకుండా దాని వెలాసిటీ కొంచెం దాన్ని మనం మోడిఫై చేస్తాం. డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఇక్కడ కూడా సడన్గా కాకుండా సమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఓకే. సో దీనివల్ల చూడండి 20 degrees నుంచి 40 degrees సడన్గా వెలాసిటీ రైజ్ అవ్వట్లేదు, కొంచెం మనకి 0 దగ్గర నుంచి గ్రాడ్యువల్గా రైజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రాడ్యువల్గా రైజ్ అవుతుంది, మళ్ళీ గ్రాడ్యువల్గా వెలాసిటీ ఫాల్ అవుతుంది, మళ్ళీ గ్రాడ్యువల్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ గ్రాడ్యువల్గా వెలాసిటీ ఫాల్ అవుతుంది. సో ఈ అంటే మనం మోడిఫై చేసాం డిస్ప్లేస్మెంట్ యొక్క డయాగ్రామ్ని మోడిఫై చేసాం. సో మళ్ళీ దీనివల్ల ఏంటి గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీ యాక్సలరేషన్ వాల్యూస్ అనేవి ఐ మీన్ బిగినింగ్ ఆఫ్ ద రైజ్ మీకు యాక్సలరేషన్స్ అనేవి కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతున్నాయి. ఫైనట్ వాల్యూస్ ఇవి, ఇన్ఫైనట్ యాక్సలరేషన్ రాకుండా. మళ్ళీ రైజ్ పీరియడ్లో మళ్ళీ యాక్సలరేషన్ మళ్ళీ జీరో రైజ్ పీరియడ్లో, అలాగే మళ్ళీ రిటర్న్ పీరియడ్లో యాక్సలరేషన్ జీరో. బట్ యాక్సలరేషన్స్ ఎక్కడైతే మనకి ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయో అక్కడ లిమిటెడ్ వాల్యూ లిమిట్స్లోనే ఉంటాయి వాల్యూస్. ఓకేనా, ఈ రకంగా ఏంటంటే మోడిఫై చేస్తారు డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్. A modified program for the follower motion can be evolved in which the accelerations are reduced to finite values. So finite values వచ్చాయి ఇప్పుడు accelerations modify చేయడం వల్ల. This can be done by rounding the sharp corners of the displacement curve. సో మనకి షార్ప్ కార్నర్స్ ఉన్నాయి కదా డిస్ప్లేస్మెంట్ కర్వ్స్, వీటిని ఏం చేశారంటే రౌండ్ చేశారు. సో ఇక్కడ చూడండి ఇలా గ్రాడ్యువల్గా రౌండ్ చేశారు. సో దానివల్ల మనకి యాక్సలరేషన్స్ ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. సో దట్ ద వెలాసిటీ చేంజెస్ ఆర్ గ్రాడ్యువల్ అట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఫాలోవర్ మోషన్. సో డ్యూరింగ్ దీస్ పీరియడ్స్ the acceleration may be assumed to be constant and of finite values. సో ఇలా మోడిఫైడ్ కాన్స్టెంట్ వెలాసిటీ డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మీకు క్వశ్చన్లో కాన్స్టెంట్ వెలాసిటీ ఫాలోవర్ అనేది ఫాలో అవుతుంది. సో అప్పుడు మనకి డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఎలా డ్రా చేయగలమంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెచ్ వాల్యూ మెన్షన్ చేస్తారు, వాట్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్. సో మీరు ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి, ఒక రెక్టాంగిల్ డ్రా చేశాను. సో వాళ్ళు ఒకటి మెన్షన్ చేస్తారు, అంటే మీకు ఫాలోవర్ అనేది అది అది పైకి వెళ్తుందా లేదంటే కిందకు వస్తుందా చెప్తారు వాళ్ళు. 5A చెప్తారు, అలాగే లేదంటే 5D ఏదో ఒకటి చెప్తారు. సో సపోజ్ 5A 120 degrees అని ఇచ్చారు. సో మీరు 120 degrees అని ఇచ్చారు. సో మీరు ఈ 120 degrees అనేది ఏంటి, క్యామ్ రొటేషన్ యాంగిల్. ఇది క్యామ్ రొటేషన్ అంటే ఎప్పుడైతే 0 నుంచి 120 degrees అది రొటేట్ అవుతుందో మనకి ఫాలోవర్ అనేది రైజ్ అవుతుంది. సో టీటా ఈజ్ ద క్యామ్ రొటేషన్ which is on x-axis and follower displacement is on y-axis. సో maximum value h ఉంటుంది. సో మీరు ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ 5A అంటే 120 degrees కదా. సో ఇప్పుడు మనం దీన్ని సపోజ్ 6 పార్ట్స్ చేస్తున్నాం, 120 degrees బై 6 అనుకోండి 20 degrees. సో మనం దీన్ని ఎన్ని పార్ట్స్ చేస్తామంటే 3 4 5 6 చేసాం కదా. సో ప్రతిదీ కూడా 120 degrees, 40 degrees, 80, 100 degrees, sorry,
60 degrees, 80 degrees, 100 degrees, 120 degrees. సో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఈ జీరోని హెచ్ని డ్రా చేస్తాం. ఓకేనా? దిస్ విల్ బి యువర్ డిస్ప్లేస్మెంట్ కర్వ్. అంటే ఎప్పుడైతే క్యామ్ 20 degrees రొటేట్ అవుతుందో ఫాలోవర్ ఎంత డిస్ప్లేస్ అవుతుంది? ఎప్పుడైతే క్యామ్ ఇంత డిస్ప్లేస్ అవుతుంది. అలాగే ఎప్పుడైతే క్యామ్ 40 degrees రొటేట్ అవుతుందో క్యామ్ ఎంత పైకి వెళ్తుంది? 40 degree ఇంత లెంత్ పైకి వెళ్తుంది. అలాగే ఎప్పుడైతే మనకి 60 degrees క్యామ్ రొటేట్ అవుతుందో ఇంత ఫాలోవర్ అనేది ఇంత డిస్ప్లేస్ అవుతుంది. 80 degrees అయినప్పుడు ఇంత ఫాలోవర్ డిస్ప్లేస్ అవుతుంది. 100 degrees అన్నప్పుడు ఇంత ఫాలోవర్ డిస్ప్లేస్ అవుతుంది. 120 degrees అన్నప్పుడు ఇంత ఫాలోవర్ డిస్ప్లేస్ అవుతుంది. సో ఇలా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది మనం కాన్స్టెంట్ వెలాసిటీ ఫర్ ద ఫాలోవర్ మెయింటైన్ అవ్వాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ కర్వ్ ఇలా డ్రా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.